అందరికీ ఆత్మీయ హృదయపూర్వక అభినందనలు. ఆత్మీయ ఎదుగుదలలోనే అసలైన జీవితం ఉంటుంది. ఇష్టపడని తండ్రి, ఇష్టపడని భర్త, ఇష్టపడని కొడుకు, ఇష్టపడని కూతురు, ఎందుకు వీళ్ళందరూ అలా ఉన్నారంటే మనలో ఆత్మీయ తరంగాలు ప్రసరించట్లేదు కాబట్టి. ఎప్పుడైతే ఆత్మీయ తరంగాలు ప్రసరిస్తాయో మిమ్మల్ని ఇష్టపడని వాళ్ళు కూడా కొన్ని రోజులకి మిమ్మల్ని ఇష్టపడతారు. సో అలా ఉండాలంటే మనం ఆత్మీయ తరంగాల్ని మనలో పెంచుకోవాలి. వాళ్ళు ఇష్టపడితే నాకేంటి, ఇష్టపడకపోతే నాకేంటి అనకండి. ఎందుకంటే హ్యూమన్ లైఫ్లో ఉన్నాము, మనం ఖచ్చితంగా చుట్టుపక్కల మనతో కలిసి అందరూ ఉన్నారు కాబట్టి, మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు దీనిని జయించాలి కాబట్టి, ఇంట గెలవాలి కాబట్టి ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదగకపోతే మీరు ఎక్కడ మీకు ఆ చోటు ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ఏ యూనివర్స్లోనూ చోటు ఉండదు. ఎందుకంటే నీకు ఇచ్చిన భూతలంలోనే నువ్వు ఇలా ఉంటే, ఆత్మీయత పొందలేకపోతే, ఆత్మీయ ఎదుగుదల సంపాదించుకోలేకపోతే పైలోకంలో ఏం చేస్తావు? ఇక్కడికన్నా అది ఉన్నత లోకం. అక్కడ ఏం చేస్తావు? అక్కడ నువ్వు ఎవరిని గెలుచుకుంటావు? ఇక్కడే గెలవలేనివాడు, చెప్పండి, ఉట్టికి ఎగరలేనివాడు స్వర్గానికి ఎలా ఎగరగలడు? అందుకని ఈరోజు ఈ ఆత్మీయత అన్న దాని మీద ఫోకస్ చేయండి. మనం ఎన్ని తలాలు ఎన్ని లోకాలు మాట్లాడుకున్నా ఇక్కడ ఓటు పడాల్సిందే. ఆ ఓటు పడకపోతే మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ అనేది ఉంటుంది. అందుకని ఎవరి కాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఈ ఆత్మీయ ఎదుగుదలకి కొన్ని పాయింట్స్ నేను చెప్తాను. వాటిని మీరు విని ప్రాక్టీస్ చేసుకొని ఆచరించుకోండి. మీరు అందరం నాతో సహా అందరం దీన్ని పాటించాలి. నేను ఆ పాయింట్స్ నేను మీకు అందరికీ చెప్తాను. అందులో మొట్టమొదటి పాయింట్ 10 కమాండ్మెంట్స్ చెప్తాను. దైవంతో జీవించండి. ఆత్మీయ ఎదుగుదలకి మొట్టమొదటి రూల్ ఇది. దైవంతో జీవించండి. దైవంతో జీవించండి అనగానే అంటే ఇప్పుడు ఆ దైవం ఎక్కడ ఉంటాడో మాకు అడ్రస్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడగండి. దైవం అంటే ఎవరిలో అయితే ఆత్మీయత ఉంటుందో, ఎవరిలో అయితే దివ్య లక్షణాలు ఉంటాయో, ఎవరిలో అయితే ఆ చైతన్యం అంత ఉంటుందో వాళ్ళే దైవం. వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉండండి అంతే. ఇంక మీరు ఏం చేయక్కర్లా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆత్మీయత అనగానే శ్రీరాముడు ఆంజనేయుడు హక్ చేసుకుందే ఉంటుంది. అందుకే నేను ఆ ఫోటో పెట్టాను బ్యాక్గ్రౌండ్లో. ఎందుకంటే శ్రీరామచంద్రుడు ఆంజనేయుడికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా మీకు ఫ్రెండ్స్? శ్రీరామచంద్రుడు ఆంజనేయుడు తన జీవితం అంతా సేవ చేసి శ్రీరామచంద్రుడికి సీతాదేవిని తేడానికి ఎంతో ఉపకారం చేసిన తర్వాత, సీతాదేవిని తీసుకొని రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు. ఆంజనేయుడికి ఏమి ఇస్తాడో చూద్దామని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆంజనేయుడు ఎంతో చేశాడు కదా, మీ అందరికి తెలిసిందే. అప్పుడు శ్రీరామచంద్రుడు ఆంజనేయుడు వెనక చూసి ఆంజనేయుడు ఒక్కసారి లేచి నుంచొని ఆంజనేయుడు దగ్గరకు రమ్మన్నాడు. దగ్గరకు రమ్మని ఆంజనేయుడు హక్ చేసుకున్నాడు. ఎందుకంటే ఏ సంపద ఇంకంతకన్నా ఏం కావాలి ఆంజనేయుడికి? నిజానికి ఆంజనేయుడు మనము ఇప్పుడు దేవుడిగా కొలుస్తున్నాం కాబట్టి కానీ వాళ్ళు వానర జాతి, అంటే మానవుల కన్నా తక్కువ జాతి. అక్కడ దేశకాల మన పరిస్థితులు. ఇప్పుడైనా మీరు కోతులను ఎలా చూస్తారు? చాలా ప్రేమగా చూస్తారేంటి? దాన్ని దూరంగా పెడతాం, దాన్ని అసహ్యంగా భయంతో చూస్తాం అనమాట. అలాగే అదొక జాతి, మానవుల్లా చూడం కదా. అలాంటి వ్యక్తులు ఉన్న సమాజంలో, అంటరాంతనం సమాజంలో ఉన్న శ్రీరామచంద్రుడు అంటరాంతనం ఖచ్చితంగా ఉన్న టైం అది. అలాంటిది ఆంజనేయుడిని అప్పుడు ఆంజనేయ స్వామి కాదు, ఆయన ఆంజనేయుడిని హృదయానికి అత్తుకున్నాడు. అక్కడ నుంచి ఆయన ఆంజనేయ స్వామి అయ్యాడు. ఎలా అత్తుకున్నాడు, ఎందుకు అత్తుకున్నాడు? ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది, చెప్తాను. శ్రీరాముడు ఆంజనేయుడిని ఎందుకు హృదయానికి అత్తుకున్నాడంటే ఆంజనేయుడు ఆత్మీయతను సాధించుకున్నాడు కాబట్టి. అది కూడా ఎలా చెప్తాను చూడండి. ఆంజనేయుడు ఎక్కడ పరిచయం అయ్యాడు శ్రీరాముడికి మీకు తెలుసా? ఆంజనేయుడు శ్రీరామచంద్రుడికి సుగ్రీవుడి దగ్గర పరిచయం అయ్యాడు. సీతాదేవిని కోల్పోయాక అడవిలో ఎత్తుకుంటూ వెళ్తుంటే వస్తాడు. అసలు యాక్చువల్గా ఆంజనేయుడు శ్రీరాముడు క్యాండిడేట్ కాదు, సుగ్రీవుడి క్యాండిడేట్. సుగ్రీవుడికి మంత్రి. అయితే సుగ్రీవుడిని వాళ్ళ అన్న వాలి తరిమేస్తాడు. తరిమేస్తే ఆయన ఒక అడవిలో గుహలో తలదాచుకుంటాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు వచ్చి అతన్ని కాపాడతాడు. అది వేరే కథ. అతను రక్షిస్తాడు, ఆయన భార్యని రక్షిస్తాడు, వాళ్ళ రాజ్యం ఇప్పిస్తాడు. సో శ్రీరామచంద్రుడిని ఎప్పుడైతే ఆంజనేయుడు కలిశాడో అప్పుడు సుగ్రీవుడి దగ్గర తీసుకెళ్ళాడు. అదంతా జరిగింది. అది పక్కన పెట్టేస్తే ఆంజనేయుడు శ్రీరామచంద్రుడిలో ఉన్న దివ్యత్వాన్ని చూశాడు, దైవత్వాన్ని చూశాడు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, దైవత్వాన్ని పట్టుకోవడంలోనే మన టాలెంట్ ఉంటుంది. అస్సలైన కథ అక్కడ ఉంటుంది. మీ కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తాయి, మీ చెవులు మిమ్మల్ని మోసం చేస్తాయి. సజ్జనత్వాన్ని కనుక మీరు కట్టబట్టుకుంటే, ఆ వ్యక్తిలో ఆ చైతన్యాన్ని పట్టుకుంటే ఇంకా మీరు సరెండర్ అయిపోవాలి. అంటే దాన్ని పట్టుకొని వాళ్ళతో జీవించాలి. మనం చేసేది ఏంటంటే వాళ్ళ నమస్కారం పెడతాం, రేపు ప్రసాదం పెడతాం, రేపు కొబ్బరికాయ కొడతాం, జంపు, అలా కాదు. వాళ్ళతో జీవించాలి.
సరే మొత్తం మీద సుగ్రీవుడికి రాజ్యం వస్తుంది, శ్రీరాముడు పుణ్యమని వాలిని సంహరిస్తాడు, సుగ్రీవుడికి రాజ్యం వస్తుంది, రాజ్యంలోకి వెళ్ళిపోతాడు. కానీ శ్రీరాముడు ఆ గుహల్లోనే ఉంటాడు, ఎందుకంటే ఆయనకి వనవాసం అనే దానిలో దీక్షలో ఉన్నాడు కాబట్టి. ఓకే, అప్పుడు ఆంజనేయుడితో సుగ్రీవుడు అంటాడు, ఆంజనేయ బయలుదేరి మనం వెళ్ళిపోదాం, నీకు మళ్ళీ రాజ్యం అర్ధరాజ్యం ఇచ్చేస్తాను నీకు, నువ్వు నాకు తోడుగా ఉన్నావు. ఎందుకంటే సుగ్రీవుడికి ఎవరు తోడు లేరు, ఆంజనేయుడే ఉన్నాడు అక్కడ, ఇంకెవరు లేరు, అందరూ వదిలేశారు, రాజ్యం పోయింది కాబట్టి వదిలేశారు. నువ్వు నాతో తోడుగా ఉన్నావు, బంటుగా ఉన్నావు, పద నేను నీకు అర్ధరాజ్యం ఇస్తానంటాడు. నేను రానంటాడు. రావా, అదేంటి అంటే నేను శ్రీరాముడితోనే ఉంటానంటాడు. అంటే చూసారా, అంటే ఒక ఆత్మీయత ఎలాంటి వ్యక్తిని చూజ్ చేసుకోవాలన్నది మీకు తెలిసిపోతుంది. ఆ వ్యక్తిని ఎప్పుడైతే, ఆ దైవత్వాన్ని ఎప్పుడైతే చూజ్ చేసుకున్నాడో అక్కడ నుంచి శ్రీరాముడి యొక్క దైవత్వాన్ని గమనించి ఎప్పుడైతే ఆయన చూజ్ చేసుకున్నాడో అప్పటి నుంచి ఆంజనేయుడు స్వామి అయ్యాడు. అప్పటి వరకు కేవలం ఆంజనేయుడే, కేవలం ఒక మంత్రి లేదా అతనికి ఒక అసిస్టెంట్ అంతే. అప్పటి నుంచి అతను స్వామి అయ్యాడు. అప్పుడు పట్టుకున్న చెయ్యి శ్రీరామచంద్రుడు మరణ సమయంలో కూడా విడిచిపెట్టలేదు. శ్రీరామచంద్రుడు మరణించే సమయంలో, ఆయన శరీరం విడిచిపెట్టే సమయంలో, ఆయన సమాధిలోకి వెళ్ళి శరీరం విడిచిపెట్టేస్తాడు సరైన నదిలో. అప్పుడు ఆంజనేయుడు ఎల్లనీడని, మృత్యుదేవతను రానివ్వడని ఒక ఉంగరాన్ని పాతాళానికి ఇసిరేసి, అంటే ఎక్కడో ఇసిరేసి అది ఎత్తుకురమ్మని పంపించి అప్పుడు ఈయన శరీరం విడిచిపెట్టేస్తాడు. ఎంత ఆత్మీయతో చూసారా. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆంజనేయుడు అది ఎలా సంపాదించుకున్నాడు అంటే కేవలము దైవంతో జీవించాడు అంతే, ఇంకేం చేయలేదు ఆయన. ఆంజనేయుడు ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ ఎవడుంటాడు, శ్రీరాముడే ఉంటాడు. అప్పులోడు ఉండడు, పక్కింటి వాళ్ళు ఉండరు, ఇష్టమైన వాళ్ళు ఉండరు, భార్య ఉండదు, ఇంకోళ్ళు ఉండరు. సో చూసారా, ఆంజనేయ స్వామి తన హృదయాన్ని ఇలా ఓపెన్ చేస్తే ఎవరున్నారు అక్కడ, శ్రీరామచంద్రుడు ఉన్నాడు. దట్ మీన్స్ మీరు దైవంతో జీవించండి, ఇంకేం అక్కర్లా. ఆత్మీయత మీకు మీ లోపల ప్రారంభమవుతూ ఉంటుంది. ఇది రూల్ నెంబర్ 1 కమాండ్మెంట్స్లో మొట్టమొదటి కమాండ్మెంట్. రెండోది, ఏ ముద్రలోనూ ఉండకండి. ఏ ముద్రలో ఉండకండి అంటే ముద్ర అంటే ఏంటంటే నేను పలానా గురు శిష్యుని, నేను పలానా లింక్ని, నేను పలానా బ్లాక్ని, ఊరికే మనం పేర్ల కోసం ఇవన్నీ పెట్టుకుంటాం, ఒక సంస్థ కోసం పెట్టుకుంటాం, లోగోలు, ఐడీలు, నెంబర్లు, అవి కేవలం అంతవరకే. కానీ ఎక్కడా కూడా మనం మన మీద ముద్ర వేసుకోకూడదు. నేను ఎవరికి సంబంధించిన వాడిని కాదు, నేను ఆ విశ్వాత్మకు సంబంధించిన వాడిని, నేను యూనివర్స్ని అని ఉండాలి తప్ప ముద్ర ఉండకూడదు. ఒకసారి గుర్జీఫ్ దగ్గర 2 శిష్యులు ఉంటారు. ఆ 2 శిష్యులు ఒక పవిత్ర గ్రంథాన్ని పఠనం చేస్తుంటారు. పవిత్ర గ్రంథం పఠనం అయ్యేటప్పుడు ఇద్దరికి గొడవలు వస్తాయి. ఆ గొడవలు ఎంత దాకా వెళ్తాయి అంటే భయంకరంగా కొట్లాడుకుంటారు, ఏది ఆ గ్రంథం కోసం. అప్పుడు గుర్జీఫ్ వచ్చి ఏం చేస్తాడంటే, ఏదో ఆ గ్రంథం కొట్టుకుంటూ ఉంటారు ఇద్దరు, జుట్టు పట్టుకొని నేను చెప్పింది న్యాయము, నేను చెప్పింది నిజము, నేను చెప్పింది కరెక్ట్ అని ఇద్దరు అరుచుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే గుర్జీఫ్ వచ్చి ఆ గ్రంథాన్ని తీసుకెళ్ళి దాన్ని మధ్యలో పేజీలన్నీ చింపేసి మేకకేస్తాడు. ఆ మేక శుభ్రంగా నవిలేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు, గ్రంథంలో వాడు పేజీ మడత పెట్టాడు అందుకు కొట్టుకుంటున్నారు. పవిత్ర గ్రంథంలో పేజీని మడత పెట్టకూడదు, అది రూల్స్ ఉన్నాయి. లేదా పెన్నుతో కానీ పెన్సిల్తో కానీ గీతలు కొట్టకూడదు, దాన్ని జాగ్రత్తగా పూజించాలి. ఇప్పుడు బైబిల్, ఖురాను లేకపోతే భగవద్గీత ఎలా చూస్తారు మిగతా వాళ్ళు, దాన్ని అత్యంత పవిత్రంగా రోజు పూజ చేసి పసుపులు రాసేస్తుంటారు. అభిషేకం కుదరదు కానీ లేకపోతే అందు నీళ్ళలో కూడా పోసేస్తారు దాని మీద. అలా ఆ గురుజీఫ్ వచ్చి దాన్ని మ్యాక్ వేసేస్తాడు. మ్యాక్ శుభ్రంగా నవిలేస్తుంటుంది. వీళ్ళు పరిగెట్టుకొచ్చి ఇద్దరు స్టన్ అయిపోతారు. గురువుగారు ఏంటి ఇలాంటి పని చేశారంటాడు. అప్పుడు ఆయన అంటాడు, ఒరే పవిత్ర గ్రంథాన్ని మ్యాక్కేసానని ఏడుస్తున్నారు కదా, ఒక పవిత్ర గ్రంథం ఇద్దరికి తగువ పెట్టింది, అది గొప్పదా? ఒక పవిత్ర గ్రంథం ఒక మేక ఆకలి తీర్చింది, అది గొప్పదా చెప్పండి అంటాడు. అందుకని ఏ ముద్రలోనూ జీవించకండి. ముద్రలో జీవించారా మీ ఆత్మీయ ఎదుగుదల ఆగిపోతుంది, మీరు ఆ సర్కిల్లో ఉండిపోతారు. అందుకని ముద్రలు వేసుకోకండి. ఓన్లీ యాక్షన్ అండ్ ప్లానింగ్ ఉండాలి. నేను పలానా అంతే తప్ప మళ్ళీ కమిటీలు వేసి ముఠా కట్టేసి, ఎందుకంటే గడిచిన 5,000 సంవత్సరాల్లో 3,000 యుద్ధాలు జరిగినాయి. 3,000 సంవత్సరాలు 5,000 యుద్ధాలు జరిగినాయి. గడిచిన 5,000 యుద్ధాల్లో 4,500 యుద్ధాలు ఆధ్యాత్మిక వ్యక్తుల మధ్య జరిగినాయి ఫ్రెండ్స్. ఇదిగో ఈ సర్కిల్స్ వేసుకోవడం వల్లే. ఏది ఆత్మీయత? హిందువుకి అంటే ముస్లింకి ఆత్మీయత లేదు, ముస్లిం అంటే హిందువుకి ఆత్మీయత లేదు, వీళ్ళిద్దరు అంటే ఖురాన్ ముస్లిం బైబిల్కి ఆత్మీయత లేదు. అందరూ ఒకళ్ళనొకళ్ళు నరుక్కుంటున్నారు. కారణం ఏంటంటే ఆత్మీయ ఎదుగుదల లేదు. ఒక్క ఆత్మీయ ఎదుగుదల మొత్తం మార్చేస్తుంది మిమ్మల్ని, ఒక అద్భుతాన్ని సృష్టించేస్తుంది. అందుకని మీరు ఏ సర్కిల్స్,
ఏ ముద్రలోనూ ఉండకండి. సెకండ్ కమాండ్మెంట్. ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటంటే దైవంతో జీవించండి. దైవత్వం కాదు, దైవంతో. ముందు దైవంతో జీవిస్తే అప్పుడు దైవత్వం వస్తుంది. దైవత్వంతో జీవించండి. ఎటు కుదిరిద్దండి? తెల్లారులేసి పనికి మన వాళ్ళతో జీవిస్తుంటే దైవత్వం వస్తుందా చెప్పండి? శ్రీరాముడితోనే జీవించాడు ఆంజనేయుడు. ఈరోజు శ్రీరాముడితో సహా సమానంగా పూజలు అందుకుంటూ గౌరవం అందుకుంటాను ఎవరు? అతనే ఆంజనేయుడే. వై? దైవంతో జీవించాడు, దైవత్వంలోకి వచ్చేసాడు. సో రెండోది, ఏ ముద్రలోనూ ఉండకండి. ఓకే, ముద్రలో ఉండడం అంటే ఒక స్టాంప్ వేసుకోకండి. నేను పలానా వాళ్ళ శిష్యుని, నేను పలానా వాళ్ళ గురువుని, నేను పలానా వాళ్ళ ఇది నేను వేసుకోకండి. ఎందుకంటే ఇదంతా ఒక ప్రవహించే నదిలో ఒక కణము మనం. సో ఇది సెకండ్ కమాండ్మెంట్. థర్డ్ కమాండ్మెంట్లోకి వెళ్ళిపోదాం. హృదయంతో వినండి. ఎప్పుడు హృదయంతో వినాలి ఫ్రెండ్స్. హృదయంతో వినకుండా మీరు చెవులతో విన్నారా, మీ ఆత్మీయత ఆగిపోతుంది, ఎదుగుదల. అవతల వాళ్ళ ఆత్మీయతతో కనెక్ట్ అవ్వాలంటే హృదయంతోనే వినాలి. హృదయంతో వినడం అంటే ఏంటో చెప్తాను. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పర్షియా చక్రవర్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన మారువేషంలో తిరుగుతుంటాడు, ప్రజలు ఎలా ఉన్నారో చూద్దామని. ఆ మారువేషంలో తిరుగుతున్నప్పుడు ఆయనకి ఒకరోజు ఒక వృద్ధుడు, ఒక ఇంటి వారసారాలో ఒక వృద్ధుడు ఉంటాడు అనమాట. ఆ వృద్ధుడు ప్రార్థన చేస్తుంటాడు. ఓ ప్రభువా, ఓ దేవుడా, నా బిడ్డలు నన్ను వదిలేశారు, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, నా అనాథ అయిపోయాను, ఓ దేవుడా నువ్వే నన్ను రక్షించాలి అంటుంటాడు. అప్పుడు ఈ పర్షియా చక్రవర్తి రోజు ఈ మారువేషంలో తిరుగుతుంటాడు కదా, ఆ వృద్ధుడి దగ్గర కాసేపు కూర్చొని అతనితో 10 నిమిషాలు కబుర్లు చెప్పి మళ్ళీ పర్యటనకి వెళ్తుంటాడు. అతను రాజు అనే విషయం వృద్ధుడికి తెలియదు. సరే, మొత్తం మీద ఒకరోజు ఆయన రాజ్యంలో ఏమేమి జరిగినాయి అన్నీ చూస్తాడు. చూసిన తర్వాత ఆ వృద్ధుడు ఎందుకు ఆ వృద్ధుడికి బాగా కనెక్ట్ అయిపోతాడు. అతని మీద ఒక ఆత్మీయత వచ్చేస్తుంది అనమాట. సరే, ఆ వృద్ధుని తీసారండి అని చెప్తాడు. ఆ వృద్ధుడు, అయ్యో రాజుగారా రోజు వచ్చేది మా ఇంటికి అని మహానందపడిపోతాడు. వస్తాడు ముసలి తాతగారు. వచ్చిన తర్వాత, తాత నీకేం వరం కావాలో కోరుకో, బంగారం, నా గనులు ఏమి కావాలంటే ఇచ్చేస్తాను, రాజ్యం ఏమి కావాలో ఇస్తాను, నేను కోరుకో అంటే ఏమంటాడు తెలుసు ఆయన? నాకు ఏం వద్దు నాయన, రోజు ఒక 10 నిమిషాలు వచ్చి నాతో మాట్లాడేళ్ళు, కబుర్లు చెప్పేళ్ళు అంటాడు. అంతే. రోజు నాతో వచ్చి 10 నిమిషాలు కబుర్లు చెప్పేళ్ళు అంటాడు. ఈ వృద్ధుడు ఎవరో కాదు, మన ఇంట్లో ఉన్న మన తల్లి, మన తండ్రి, మన తాతగారులు. ఒక్కరోజన్నా వాళ్ళతో మనం మాట్లాడే సమయం లేదు మనకి. అందుకే తీరిక చేసుకొని వాళ్ళతో మాట్లాడాలి. అదే మీలో ఉన్న ఆత్మీయతను ఎదుగుదల చేస్తుంది. ఇదంతా ట్రాష్, చెత్త, తోలు తిత్తిది, లేకపోతే నేను ఆత్మని ఈ వెళ్ళప్పులు పక్కన పెట్టండి వాళ్ళు కాసేపు. అవన్నీ కాదు. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఆత్మీయత అన్న సబ్జెక్ట్. ఒక ఆత్మీయత లేని మానవుడు ఏమి సాధించలేడు. అందుకని మనం పర్షియన్ చక్రవర్తి అతన్ని అడిగినప్పుడు నీ వరం కోరుకో అంటే డబ్బు అడగడు, ఇంకేం అడగడు, పొలం అడగడు. అప్పుడు దాకా ఎవరు లేరు అని అడుగుతున్నాడు కదా, పోనీ మంది మార్పాలని అని అడగడు. ఏం వద్దునైనా, నువ్వు ఇంతకుముందు రోజు వచ్చి 10 నిమిషాలు మాట్లాడేవాడు కూడా, అలాగే మాట్లాడు, నాకు అది ఎంతో సంతోషం ఇచ్చింది ఆయన, ఒక్క 10 నిమిషాలు కబుర్లు చెప్పి వెళ్ళి వచ్చి అంటాడు. ఆ పర్షియన్ చక్రవర్తి అతని దగ్గరికి ప్రతిరోజు వచ్చి 10 నిమిషాలు గడిపి వెళ్తుంటాడు అతను చనిపోయిందాక. ఫ్రెండ్స్, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఇదే కోరుకుంటారు. ఒక 10 నిమిషాలు అలా వెళ్ళి కనపడి కాసేపు ఉండి రావాలి. ఎందుకంటే అది వారిలో ఆత్మీయతను పెంచుతుంది, మీ హృదయంలో ఆత్మీయతను నిద్రలేపుతుంది. అదే ఆత్మీయ ఎదుగుదల ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. అందుకనే హృదయంతోనే వినండి. హృదయంతో కాకుండా చెవులతో విన్నారనుకోండి, మనకు చిరాకేస్తుంది. అది మనకి ఏదో గోల, ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంటారు అనుకుని వెళ్ళిపోతుంటాం. అలా కాదు, హృదయంతో వినాలి. ఇది చాలా ముఖ్యమైనది. ఇక తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో 4, వాగ్దానాలు నిలుపుకోండి. చాలామంది చేసి తప్పిది. వాగ్దానం చేస్తారు, అప్పు తీసుకుంటారు, నీకెందుకురా ఈ నెలాఖరికి ఇచ్చేస్తానంటాడు. వాగ్దానం నిలపడవు. అది వడ్డీకి ఇవ్వండి, పోనీ ఇంకోటి దేనికో తెచ్చుకోండి, వాడి వాగ్దానం నిలపడవు. వాగ్దానం ఎప్పుడైతే నిలపలేదో మీ దగ్గర ఆత్మీయ సుగంధం నాశనం అయిపోతుంది. అలాంటప్పుడు వాగ్దానం చేయకండి. వాగ్దానానికి ద రోల్ మోడల్, ద గ్రాండ్ మాస్టర్ ఎవరంటే భీష్ముడే. 3 వాగ్దానాలు చేస్తాడు జీవితంలో. పెళ్లి చేసుకోను, రాజ్యాన్ని కాపలగా ఉండి కాపాడుతూ ఉంటాను, 3 ధర్మం ఉన్నంత వరకు ప్రాణాలతో, ధర్మం కోసం రాజ్యంలో శాంతి ఉన్న రోజే ప్రాణం వదులుతాను. 3 వాగ్దానాలు చేస్తాడు. మొదటి వాగ్దానం వల్ల ఆయనకు ఆనందం పోద్ది, రెండో వాగ్దానం వల్ల సంతోషం పోద్ది, మూడో వాగ్దానం అంపశయ్య మీద ఉంటాడు. అంటే శరీరంలో అన్ని బాణాలు దిగుతాయి ఆయనకి. ఆయన బాణాలు పీకేస్తే చనిపోతాడు కాబట్టి ఆయన తెచ్చి పుడుకోబెడతారు.
పడుకోబెడితే ఆయన ఏం చేస్తాడంటే, మీరు భయంకరమైన పెయిన్, అది శరీరంలో 1000 బాణాలు దిగినాయి. ఇలాగా ఈ 1000 బాణాలు ఆయన బాడీలో దిగిపోయినాయి. పీకితే చనిపోతాడు, పీకితే శరీరం ఛిద్రమైంది. ఎందుకంటే ఆయనకి ఇచ్చామరణం అన్న వరం ఉంది. అది ఎంత పెద్ద కథ, అది ఇప్పుడు నేను చెప్పలేను. ఆయన ఇలా పడుకోబెట్టేస్తారు, నీ ఇష్టం వచ్చినప్పుడు పోను ఆయన అని. ఆయన చనిపోడు. ఎందుకు శరీరం విడిచిపెట్టాడంటే ఆయనకు ఆ పవర్ ఉందన్నమాట. అనుకున్నప్పుడే శరీరం విడిచిపెట్టగలడు. ఓకే, ఎందుకంటే చాలామంది ఏం చెప్తారంటే ఉత్తరాయణం అన్న ముహూర్తం రాలేదండి అందుకోసం ఆగాడని అని చెప్తారు. తప్పు. ఉత్తరాయణ ముహూర్తం కోసం ఆయన ఆగల. ఆయన వాళ్ళ నాన్నకి వాగ్దానం చేశాడు, ధర్మము శాంతి ఉన్న రోజే ప్రాణం వదులుతాను అన్నాడు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, ధర్మం లేదు శాంతి లేదు. అందుకని యుద్ధం అయిపోయిన దాకా ఆయన వెయిట్ చేస్తాడు. వాళ్ళ నాన్న ఆయన బాధ చూడలేక పైనుంచి వస్తాడు, పైలోకం నుంచి. అరే బాబు, రక్తం భయంకరమైన నొప్పిరా. ఆయనకి మరణం లేకుండా వరం ఉంది, కానీ నొప్పి లేకుండా వరం లేదు. నొప్పి ఉంటుంది, మరణం ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది. ఆ వరం ఉంది, ఆ పవర్ ఉంది. నొప్పి లేకుండా ఏం లేదు, దుంప తెంచుతుంది. మీరు ఊరికి అలా వెంటే అర్థం కాదు. మీ చేతిలో ఒక సూది గుచ్చుకుంటున్నప్పుడు పడ్డ బాధను గుర్తు తెచ్చుకుని అర్థం అవుద్ది. ఎప్పుడొకప్పుడు గుచ్చుకొని ఉంటాయి కదా, కోసుకొని ఉంటాయి కదా, దానికే అల్లాడిపోతాం. ఆయన అలాంటిది 1000 బాణాలు శరీరంలో దిగబడి, ఇలా దిగబడిపోయిన శరీరంలోంచి రక్తం పోతూ భయంకరమైన పెయిన్ అనిపిస్తూ ఉంటాడు. అయినా సరే వాగ్దానం చేశాను, రాజ్యంలో శాంతి ఉన్న రోజే ప్రాణం వదులుతాను. అది వాగ్దానం అంటే. మనవి వాగ్దానాలు ఉంటాయి, నీకెందుకురా ఇచ్చేస్తానంటాం, అంతే, నమస్కారం. వాడు చావాల్సిందే. ఏది ఆత్మీయత. ఈరోజు కూడా భీష్ముడు అంటే ఆత్మీయత ఉంది అందరికీ. చరిత్రలో నిలిచిపోయిన మహనీయుడు. మనం ఎందుకు మనల్ని ఆవిడ గుర్తొచ్చుకుంటున్నాడు. ఏం ఆత్మీయత, ఎదవాత్మీయత మనది. భీష్ముడి కోసం ఈ రోజుకు మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన ఆత్మీయ ఎదుగుదల. అది ఆత్మ ఎదుగుదల కాదు ఇది ఫ్రెండ్స్, ఆత్మీయ ఎదుగుదల. ఆత్మ ఎదుగుదల వేరే కాన్సెప్ట్. కనుక వాగ్దానం చెయ్యండి, చేస్తే నిలుపుకోండి. వాగ్దానం చెయ్యాలి, లేక చేయకండి, బట్ నిలుపుకోండి. ఒక్కసారి వాగ్దానం చేసామా మీరు ఇంకా అయిపోయారే. అందుకని వాగ్దానం చేయకండి, చేస్తే మాత్రం నిలుపుకోండి. చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు, నీకు ఇచ్చేస్తాను రా, నీకెందుకు, అది కొనిపెట్టేస్తాను రా, బండి కొని పెడతాను రా అంటారు పిల్లాడితో. వాడికి కొనేది లేదు, చచ్చేది లేదు. ముసలి ఎవడు వచ్చుకుంటాడు. అదే ఏదో ఒకటి చేసి వాడికి ఇవ్వాలి అని తపన పడితే వాడు ఆమెతో ఎంత ఆత్మీయంగా ఉంటాడు. అది అవ్వకపోయిన తర్వాత సంగతే. కనుక 4th కమాండ్మెంట్, వాగ్దానాన్ని నిలుపుకోండి. ఒక మిత్రుడు మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఇవ్వలేకపోయారు. వాడి ఇంటికి వెళ్ళాడు, కాళ్ళు పట్టుకోండి. అరే నేను మాట తప్పేస్తున్నాను రా, మన్నించరంటే వాడు ఎంత ఆత్మీయతో ఉంటాడు తెలుసా మీకు. డోంట్ వర్రీ అంటాడు. నాకు ఒక మిత్రుడు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడంటే ఇలాగే అప్పులు తీసుకుంటుంటాడు. అప్పులు తీసుకొని మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన టైంలో కనపడ్డా. ఇంకా వాడి పరిస్థితి అంటే వీడి పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు భిక్షగాళ్ళనే బతుకుతాడు వాడు. ఎందుకనంటే వాగ్దానాన్ని నిలపనప్పుడు ఆత్మీయ ఎదుగుదల ఉండదు. ఆత్మీయ ఎదుగుదల లేనప్పుడు విశ్వం సహకరించదు, ప్రకృతి సహకరించదు, ఎక్కడ సహకరించదు. మోసం చేసి బతకాల్సి వస్తుంది. అందుకని మై డియర్ ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైనది వాగ్దానాన్ని నిలుపుకోవాలి. ఓకే, దీనికి రోల్ మోడల్ భీష్ముని పెట్టుకుందాం. ఇక తర్వాత 5th కమాండ్మెంట్, ధర్మం మరియు కర్మని పాటించండి. ధర్మం మరియు కర్మ రెండింటి మీద బేస్ చేసుకొని పాటించండి. ఎప్పుడైతే ధర్మం కానీ కర్మ కానీ దాటారా మీ ఆత్మీయ ఎదుగుదల అక్కడితో స్టాప్ అయిపోతుంది. మీకు తెలుసు ఏది ధర్మం ఏదో కర్మం అని, మొత్తం అందరికీ తెలుసు. ఎవరికి ఏం తెలియకుండా ఏం లేదు, చేయాల్సిందంతా చేస్తాము. ఎవడన్నా మనకు బాధ పెట్టాడు అనుకో, రే నువ్వు ఉందరా, నాశనం అయిపోతారా, నన్ను మోసం చేసావురా అని ఏడుస్తుంటాం. మనం బాధపడుతున్నాం అంటే మనం ఎవడో మోసం చేసామనే కదా అర్థం. వెనక్కి చూడం, ఎప్పుడు ముందుకు చూస్తుంటాం. కనుక ఇక్కడ ఆత్మీయ ఎదుగుదలలో ముఖ్యమైనది ఏంటంటే ధర్మం మరియు కర్మను పాటించాల్సిందే. మీకు టోటల్ మహాభారతంలో ఎగ్జాంపుల్ తీసుకుంటే ధర్మరాజు ఒక్కడే లాస్ట్ స్వర్గారోహణంకి వెళ్తాడు. అందరు యుద్ధంలో చనిపోతారు, ఆఖరి కృష్ణుడితో సహా. ఎప్పుడొకప్పుడు శరీరం విడిచిపెట్టేస్తారు. ఫిజికల్ బాడీతో యాష్లోకంకి వెళ్ళిపోయినాడు. యాష్లోకం కూడా కదా ఫ్రెండ్స్, సెవెంత్ డైమెన్షన్కి వెళ్ళిపోయినాడు. ఫిజికల్ బాడీతో అత్యంత కఠినమైన సాధన చేస్తే కానీ అది సాధ్యం కాదు. ఫిజికల్ బాడీతో 7వ తలంలోకి వెళ్ళిన వాడు ధర్మరాజు ఒక్కడే, ఇంకెవ్వరు లేరు. కారణం ఏంటో చెప్పమంటారా? ధర్మరాజు తన జీవితకాలం ధర్మాన్ని పాటిస్తాడు. అంటే మీకు అది షార్ట్కట్లో చెప్పేస్తాను. ద్రౌపది ప్లస్ పంచపాండవుల 6 మొత్తం ఒక్కొక్క వాళ్ళ వెంట వస్తుంటుంది అనమాట. ఈ 6 స్వర్గంలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి బయలుదేరతారు. అది పిక్నిక్ రూట్ కాదు కదా, వెళ్ళేటప్పుడు వెళ్తూ ఉంటారు. ఎవడెవడో
పడిపోతే ఇంక వెనక్కి చూడకూడదు, వెళ్ళిపోవటం అంటే వాడి డెత్ అనమాట. అది ముందు ద్రౌపది పడిపోద్ది, ద్రౌపదిలో ఒక బ్లాక్ ఉంది అందుకే ఆమె పడిపోయిందని చెప్తాడు. తర్వాత ఒక్కొక్కరు పడిపోతారు, నకులు సహదేవులు పడిపోతారు, వాళ్ళు అందగాళ్ళన్న బ్లాక్ ఉంది అందుకు పడిపోయారు అంటాడు. తర్వాత అర్జున్ పడిపోతాడు, అన్నయ్య అర్జున్ పడిపోయాడు అంటాడు. భీముడు ధర్మరాజు, భీముడు అండ్ అర్జునుడు, నకులు సహదేవులు, ద్రౌపది ఇలా వెళ్తుంటారు అనమాట. ప్లస్ కుక్క లాస్ట్లో అన్ని ఫాలో అవుతూ ఉంటుంది కుక్క, ఆ వీధి కుక్క వస్తుంటుంది అనమాట, బక్కగా ఎండిపోయిన వీధి కుక్క. ఒక్కొక్కరు పడిపోతుంటారు, వాళ్ళ బ్లాక్స్ వల్ల వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళలేకపోతారు. ఆ ప్లానెట్కి ఫిజికల్ బాడీతో వెళ్ళాలంటే మొత్తం శరీరం చైతన్యం అంతా ఆత్మీయతతో ఉంటేనే వెళ్తారు, లేకపోతే వెళ్ళలేరని చెప్తాడు ధర్మరాజు. లాస్ట్కి భీముడు పడిపోతుంటాడు, అన్నయ్య నేను పడిపోతున్నా అంటాడు, నీకు తమోగుణం ఉంది అందుకే నువ్వు పడిపోయావు అని చెప్పేసి ఎవరు బ్లాక్స్ వాళ్ళకి చెప్తాడు. ధర్మరాజు ఇంకా నడుచుకొని ముందుకెళ్ళిపోతాడు. అంటే మీరు ఏం ఆత్మీయత అండి, మరి భార్య పడిపోయింది, తమ్ముళ్ళు పడిపోయారు, ఆగలేదని అనకండి. ఇది ఈ రూటు ఇంక వెనక్కి చూడకూడదు, ఇది వన్ వే అనమాట. అదే ఇంకో చోట అయితే బాధ్యత, ఇక్కడ బాధ్యతలు లేవు, ఎందుకంటే అది ఫిక్స్డ్ రూల్, అది ఆ గేమ్ రూల్ అది. సరే మొత్తం మీద ధర్మరాజు పైకి వెళ్తాడు. పైకి వెళ్ళిన తర్వాత పైనుంచి 7th తలం నుంచి వెహికల్ వస్తుంది, పుష్ప విమానం వస్తుంది, పోనీ విమానం ఫ్లయింగ్ సాసర్ వస్తుంది, వచ్చి అయ్యా వెల్కమ్ 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 ఇక్కడికి చేరారు మీరు అంటే అన్ని తలాలు ఆ 7th ప్లానెట్లో ఉండడానికి ఎలిజిబుల్ అయ్యారు విత్ ఫిజికల్ బాడీతో వెల్కమ్ అని చెప్తారు. ఓకే అని ఎక్కి కమాన్ బేబీ అంటాడు కుక్కనే, వీధి కుక్క. నో 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 కుక్కలు గట్రా నాట్ అలౌడ్ అని అంటాడు. అవునా అదేంటి అంటాడు, 7వ తలంలో కుక్కల్ని అలో చేయమండి, అది కేవలం భూతలంలోనే ఉంటాయి అంటాడు. అది వేరే ప్లానెట్కి పంపిస్తామండి చనిపోతే అంటాడు. అదేంట్లో అది కుదరదు, అది నాతో పాటు వచ్చింది, అది కూడా మాతో పాటు అన్ని శ్రమలు కోర్చి 6 రాలేకపోయిన దానికి అది వచ్చింది, నేను వచ్చాను అది వచ్చింది కనుక మీ రూల్స్ ప్రకారం వచ్చింది కాబట్టి దాన్ని ఎక్కించాల్సిందే అంటాడు. అక్కడ కుక్కలు గట్రా ఉండవండి, అందున ఇది వీధి కుక్క అసలు ఉండదండి అంటాడు. అయితే ఒక వీధి కుక్కను కూడా ప్రేమించలేని మీ తలం నాకెందుకని దిగిపోతాడు విమానం ఆయన. వాటే ఆత్మీయత ఫ్రెండ్స్. అందుకే ధర్మరాజు ఇప్పటికీ ధర్మరాజే, ధర్మానికి రాజు. చూసారా ఆత్మీయత ఎంత అద్భుతమైన సుగంధాన్ని ఇస్తుందంటే ఆ చైతన్యం అలా పెంచేస్తుంది అది. అందుకని ఆత్మీయ ఎదుగుదలకి 5th పాయింట్ ఏంటంటే ధర్మం మరియు కర్మని పాటించండి. ఓకే, ఇది 5th వన్. తర్వాత 6th వన్లోకి వెళ్ళిపోదాం. 6th కమాండ్మెంట్, శ్రమయందు ఓర్పు చూపించండి. చాలామంది శ్రమ చేస్తుంటారు ఇంట్లో. నాకు తెలిసి ఒక ఆమె ఉంది, ఆమె పేరు అన్నపూర్ణమ్మ. ఎంత శ్రమ చేస్తుందంటే మా ఇంటి దగ్గర ఉన్నదనమాట. ఎంత శ్రమ చేసినా ఎవరు ఆమె శ్రమను గుర్తించరు. నేను చూస్తుండేవాడిని, ఎందుకు అంత కష్టపడతాం, ఎందుకు అంత చేస్తాం అంటే నా కోసం ఏది చేస్తాను, నా ఫ్యామిలీ కదా అంటది. నిజానికి చాలా శ్రమ పడుతుంది. ఒక ఇంట్లో చాలామంది నేను గమనిస్తుంటాను, ఒక ఇంట్లో 5 ఉన్నారు అనుకోండి, ఒకళ్ళే పని చేస్తుంటారు, మిగతా వాళ్ళందరూ దున్నపోతుల మాదిరిగా పడుకుంటుంటారు. నేను చాలా ఇళ్లలో చూస్తుంటారు, పని చేసేవాళ్ళు ఒకళ్ళే 2 ఉంటారు ఇంట్లో, మ్యాక్సిమం ఒకళ్ళో ఉంటారు నాకు తెలిసి. అది భర్త అవ్వచ్చు, మగవాడవచ్చు, ఆడవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు ఉంటారు. అలాగా వాళ్ళు ఏం చేస్తుంటారంటే చాలా శ్రమ పడుతుంటారు పాపం. ఆ ఇంట్లో ఉన్న వయసు వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, పనిచేసే వాళ్ళు ఉంటారు, చెల్లెళ్ళు ఉంటారు, ఎవరు పనిచేయరు. వీళ్ళందరూ మంచాల మీద పడుకొని ఉంటారు, టీవీలు చూస్తుంటారు, వాళ్ళు తెచ్చి వీళ్ళకి పోస్తుంటారు, వీళ్ళు తింటుంటారు. భయంకరమైన బ్యాచ్ అది. వీళ్ళందరిలో ఆ స్త్రీ మాత్రమే సుగంధం సంపాదించుకుంటారు. వీళ్ళందరూ మళ్ళీ తిరిగి ఆమె చాకరీ చేయడానికి మళ్ళీ వస్తారు. సరే కర్మరుణాలే పక్కన పెడదాం, బట్ ఆ శ్రమ మీద ఓర్పు చూపించిన వాళ్ళు, నేను చెప్పాను కదా అన్నపూర్ణమ్మ క్యారెక్టర్ అని, ఆ శ్రమ మీద ఓర్పు చూపించిన వాళ్ళు ఎప్పటికీ ఆత్మీయత మీదనే ఉంటారు. వాళ్ళకి ఎంత ఆత్మీయత ఉంటుందంటే, ఇద్దరు గురించి చెప్తాను మీకు. ఒక ఆమె ఉంది, ఆమె అసలు శ్రమ పడదు, మహాబద్ధకస్తురాలు అనమాట. పడుకొని కూర్చుంటుంటుంది, ఇంటికి వస్తే అసలు ఎవరు ఏం చేయదు, ఇటు పొల్ల అటు పెట్టదు. 2 క్యారెక్టర్లు చెప్తాను. ఇంకొక ఆమె ఉంది, అన్నపూర్ణమ్మ అని చెప్పుకున్నాం కదా, ఆమె అనమాట. ఆమె పని చేస్తుంటుంది, ఏమికి ప్రాబ్లం వస్తే, ఆ బద్ధకస్తురాలకు ప్రాబ్లం వస్తే చుట్టాల్లో కానీ బంధువుల్లో కానీ ఎవడూ రెస్పాండ్ అవ్వరు. పైగా మొత్తం దాన్ని ఫోన్లో ఆపేసుకుంటారు, కాల్ చేస్తుందని ఏమైనా అవసరం అయితే. ఈమెకి హెల్త్ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే ఇంట్లో ఏదన్నా ఇల్లు కట్టుకుంటున్నా వెంటనే అందరూ ఎవరు అడగరు, ఇచ్చేస్తారు అంతే. ఫ్రెండ్స్, మీకు భూతలంలోనే కాదు ఏ తలంలోనైనా సరే మన ఆత్మీయ ఎదుగుదల కానీ సంపాదించామంటే ఎంతమంది మీకోసం వస్తారు తెలుసా? నేనున్నా నీకు ఎందుకు రాని వస్తారు. ఎందుకంటే ఆత్మీయ ఎదుగుదలకున్న పవర్ అది. ఎందుకు శ్రీరాముడికి ఉడత పని చేసింది వచ్చి చెప్పండి? వారధ కడుతుంటే ఉడత ఎందుకు పని చేసింది? అంతే, అది ఆ పవర్ ఆఫ్ ఆత్మీయత. అందుకని
సిక్స్త్ వన్ ఏంటంటే శ్రమ చేయండి. గుర్తింపు కోరుకోకుండా శ్రమ చేయండి. దానిలో ఓర్పు చూపించండి. ఓర్పు 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 ఓర్పు. ఖచ్చితంగా మీకు ఆత్మీయత ఎదుగుదల వస్తుంది. ఖచ్చితంగా మీరు విన్ అవుతారు, దానిలో సందేహం లేదు. నాకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పే ముందు ఒకసారి రిపీట్ చేసుకుందాం. ముందుగా మొట్టమొదటి పాయింట్, దైవంతో జీవించండి ఆంజనేయ స్వామిలాగా. 2, ఏ గుర్తులు గుర్తింపులు బార్డర్స్ మీ మీద వేసుకోకండి. వేసుకుంటే మళ్ళీ మీ మీద అది పడిపోతుంది. కనుక ఎక్కడ ఏది లేదు. నేను యూనివర్స్ని, విశ్వ చైతన్యాన్ని, నేను ఒక అణువుని, పరమాణువుని, పరమాత్ముడిని, పరమాణువు 2 మొత్తం నేనే. పాయింట్ నాట్ నుంచి విశ్వం దాకా అంతా నేనే అని భావనలో ఉండాలి, గుర్జీఫ్ లాగా. తర్వాత హృదయంతో వినండి. ముసిల్ తాతగారిని విరిచిన పర్షియన్ చక్రవర్తిలాగా హృదయంతోనే వినాలి వాళ్ళని. హృదయంతోనే అర్థం కాదు, లేకపోతే ఏం అర్థం కాదు మనకి. అప్పుడు ఆత్మీయ ఎదుగుదల వస్తుంది. తర్వాత వాగ్దానాలు నిలుపుకోండి, భీష్ముడిలాగా. రోల్ మోడల్ భీష్ముడు అనమాట దానికి. తర్వాత ధర్మం మరియు కర్మకి కట్టుబడి ఉండండి. ఓకే, ధర్మరాజులాగా, దానికి రోల్ మోడల్ ధర్మరాజు. తర్వాత శ్రమయందు ఓర్పు చూపించండి, అన్నపూర్ణమ్మలాగా, కాశీ అన్నపూర్ణమ్మలాగా. అక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందాం. కచుడు కూడా అలాగే ఉంటాడు. చాలా శ్రమ పడతాడు గురువు గారి దగ్గర. అప్పుడు ఆ గురువు అతనికి మృత సంజీవిని విద్య నేర్పిస్తాడు. అది కూడా ఒక గొప్ప స్టోరీ. నేను మళ్ళీ అది ఒకసారి చెప్పుకుందాం. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. 7th పాయింట్, సుఖం మరియు దుఃఖములందు ఉపేక్షతో ఉండండి. ఈ 2 ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్ మన జీవితంలో. మన ఆత్మీయతను నాశనం చేసేది ఇవే, పెంచేవి ఇవే, సుఖము అండ్ దుఃఖము. సుఖం కలిగినప్పుడు మనం ఎక్కడ లేని ప్రేమ చూపించేస్తాం. ఆత్మీయత అదంతా డూప్లికేట్ ఆత్మీయత వచ్చేస్తుంటుంది. కానీ దుఃఖం వచ్చినప్పుడు అసలు ఆత్మీయత కనపడిపోద్ది. ఎప్పుడైతే మీకు దుఃఖం వచ్చిందో మీ ఆత్మీయులు మీకు కనపడతారు. ఒక్కడు కనపడరు, మీకు ఎవడు ఉండరు కూడా. సుఖమున్నా దుఃఖమున్నా మిమ్మల్ని సమంగా చూడాలంటే ఫస్ట్ మీరు ఆ రెండింటిని ఉపేక్షించండి. ఉపేక్ష తప్ప ఇంకేం లేదు ఫ్రెండ్స్. దానికి ఎగ్జాంపుల్ ఎవరో చెప్పమంటారా? కౌసల్యాదేవి. కౌసల్య శ్రీరామచంద్రుడు తల్లి. చాలామందికి కౌసల్య స్టోరీయే పెద్దగా పట్టించుకోరు. శ్రీరామచంద్రుడు అంత అద్భుతమైన వ్యక్తి అయ్యాడంటే, అంత అద్భుతమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకున్నాడంటే అది పూర్తిగా కౌసల్య పెంపకమే. అందుకే కౌసల్య సుప్రజ రామ సంధ్యా ప్రవర్తత అని ముందు కౌసల్య పేరే చెప్తారు. ఎందుకంటే కౌసల్యాన్ని దశరథుడు, పెద్ద భార్య ఆమె, దశరథుడికి కైకేయి బుల్లి భార్య అంటే మోజు ఉంటుంది, ఆమె అందంగా ఏమో ముసిల్ది అయిపోయింది. అందున ఈయన రాజ్యంలో ఒకసారి యుద్ధానికి వెళ్తాడు రావణాసుడి మీద. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో కొడతాడు రావణాసుడు, ఓడిపోతాడు. ఫస్ట్ టైం ఓడిపోతాడు అనమాట. అప్పుడు చావు బతుకుల్లో ఉంటే కైకేయి తప్పించి మొత్తం మీద తీసుకొస్తుంది. తను కాపాడి తెచ్చింది కాబట్టి వరం ఇస్తాడు. ఆ వరంతో రాముడిని అడవికి పంపించి ఏర్పాటు చేసుకుంటుంది. అది వేరే కదా. కైకేయి రాముడు పుడతాడు. అప్పుడే రాముడికి అంటే రాముడు పుట్టడం వల్లే నేను ఓడిపోయాను అన్న భావనలో ఉంటాడు. మీరు అనుకుంటున్నాడు రాముడి యొక్క బాల్యము, జీవితము, యవ్వనము మొత్తం కష్టాలే. ఈరోజు రాముడిని మనం దేవుడిగా కొలుస్తున్నామంటే కేవలం రాముడి యొక్క ఉపేక్షే. సరే, కైకేయి స్టోరీలో చూస్తే ఆమె ఎన్నో బాధలు పెడుతుంది వీళ్ళని. మీరు అనుకుంటున్నారు సినిమాల్లో చూపిస్తారు ఇవన్నీ ఎంతో ప్రేమగా ఉన్నట్టు, అక్కయ్య తమ్ముడా చెల్లి అంటారు. అసలు కథ జీవితాల్లోకి వెళ్తే తెలుస్తుంది. కౌసల్యాదేవి ఎన్ని బాధలు పడేదో వీళ్ళతో. ఆమెకి అసలు ఒక వాల్యూ ఉండేది కాదు. ముఖ్యంగా భర్త దశరథుడు ఆమెకి స్వాంతన చేకూర్చేవాడు కాదు. ఆమెను అసలు పలకరించే దిక్కే లేదు. రాముడు కూడా చిన్నప్పుడు ఒక విభేదంతోనే పెరిగాడు. కానీ కౌసల్య ఒక్కరోజు కూడా కంప్లైంట్ నేచర్ లేకుండా సుఖం వచ్చినప్పుడు, పెద్ద భార్య అప్పుడు పండగలప్పుడు ఇటప్పుడు రాజ్యంలో పండగ జరుగుతుంది కదా, మరి సింహాసనం మీద పెద్ద భార్యని కూర్చోబెడతారు. ఆమెను పట్టమహిషి అనమాట, ఆమెను కూర్చోబెడతారు. అది సుఖం. ఓకే, చాలా పేరు ప్రఖ్యాతలు, ప్రజలందరూ దండాలు పెడతారు. మళ్ళీ సాయంత్రం ఇక మళ్ళీ 2వ రోజు ఈయన కనపడ్డా, సంవత్సరం దాకా ఈ బతుకు అంతే. అప్పుడు దుఃఖం. ఈ రెండిటప్పుడు కౌసల్య ఉపేక్ష తప్ప ఇంకేం మంత్రం వాడలేదు. ఉపేక్ష ఉపేక్ష ఉపేక్ష. ఆఖరికి దశరథుడు రియలైజ్ అవుతాడు. సరే, అది వేరే విషయం. ఈరోజు కూడా కౌసల్య ఆత్మీయ ఎదుగుదల లేదంటారా మీరు? చెప్పండి. కౌసల్య ఆత్మీయ ఎదుగుదల లేకుండానే కౌసల్య సుప్రజ రామ అంటారా మీరు? ఫ్రెండ్స్, అంత పవర్ఫుల్లో ఉపేక్ష. ఎందుకంటే వాళ్ళు మన ఫ్యామిలీ. వెళ్ళగలిగితే రేపు మారుతారు, రేపు కలితే ఎల్లుని మారుతారు. అవసరమైతే నా యుద్ధం చేద్దాం, మళ్ళీ క్షమించేద్దాం. బట్ ఉపేక్ష గొప్ప ఆయుధం. ఉపేక్ష కుటుంబ సభ్యుల్లో అసమానతలు వచ్చినప్పుడు,
మీరు వాడాల్సిన ఆయుధం ఏంటంటే కోర్టులు లేకపోతే తగులు పంచాయతీలు కాదు. ఉపేక్షించండి, ఉపేక్షించండి, ఉపేక్షించండి. ఉపేక్ష వాళ్ళలో అద్భుతమైన మార్పు తెస్తుంది. మీ ఉపేక్ష వాళ్ళలో మార్పు తెచ్చి వాళ్ళలో మీలో ఉన్న ఆత్మీయ హృదయం వాళ్ళ ఆత్మీయ హృదయంతో కనెక్ట్ అయిపోతుంది. వాళ్ళు మారిపోతారు. వాళ్ళు మీరు యుద్ధాలు చేస్తే ఎవరు మారరు ఫ్రెండ్స్. హింస జరుగుతుంది అనుకోండి, అప్పుడు యుద్ధం చేయండి, మళ్ళీ క్షమించండి. అంటే 3 సార్లు ఉపేక్షించండి, 4వసారి యుద్ధం చేయండి, 5వసారి క్షమించండి, మళ్ళీ సర్కిల్ మామూలు. ఇది కౌశల్య మంత్రం. అందుకనే సుఖము ఇది రావాలంటే మీరు సుఖం మరియు దుఃఖం పట్ల ఉపేక్షతోనే ఉండండి. సుఖం వచ్చినప్పుడు మెచ్చుకొని, దుఃఖం ఇచ్చినప్పుడు తిట్టుకొని కాదు. అలా ఉండకున్నారు. 7th కమాండ్మెంట్లో మీరు ఆత్మీయంగా ఎదగాలంటే సుఖం మరియు దుఃఖం పట్ల ఉపేక్షతో ఉండండి, కౌశల్యలాగా. 8th వన్లోకి వెళ్ళిపోదాం. అహంభావాన్ని విసిరివేయండి. ఇది చాలా ముఖ్యమైనది. అహంభావాన్ని విసిరివేయండి. ఇది మొత్తం ఆత్మీయతని ఒక్క దెబ్బకు తగలబెట్టే అంశం మై డియర్ ఫ్రెండ్స్. అహంభావం ఇది ఎలా విసిరేయాలంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రపంచాన్ని జయించిన ఒక చక్రవర్తి ఉన్నాడు. అతను చనిపోయాడు. జీవితకాలం చాలా దాన ధర్మాలు చేశాడు. ఎందుకంటే 100 అశ్వమేధ యాగాలు చేసి ఎంతో సాధించి ప్రపంచాన్ని ఒక్క మాట కూడా తప్పకుండా జీవించిన వాడి పేరు చిరస్థాయిగా సుమేరు పర్వతం మీద రాయబడుతుంది. ఇది శాస్త్రాల్లో ఉంది. ప్రజలను కన్నబిడ్డలాగా పాలించి ప్రజల ధర్మంలో జీవించి వీళ్ళ పేరు రాయబడుతుంది. అంటే స్వర్గలోకంలో సుమేరు పర్వతం ఒకటి ఉంటుంది. దాని మీద బంగారు అది పర్వతం మాత్రం బంగారమే. దాంతో శిలాశాసనంలో రాయబడుతుంది. అంటే చెక్కబడుతుంది వాళ్ళ పేరు సుమేరు పర్వతంలో. దానికోసం జీవితం అంతా త్యాగం చేసి బాగా కష్టపడి మొత్తం పేరు ప్రఖ్యాతులు సంపాదించి వీడిని ఎరగదీసి పెద్ద వీరుడైపోయిన ఒక చక్రవర్తి మొత్తమే చనిపోయాడు. ఆ రోజుల్లో భర్త చనిపోతే భార్యలందరూ సతీసాగమనం చేసుకునేవాళ్ళు. అంటే వాళ్ళని కూడా చంపేసేవాళ్ళు. అది మ్యాటర్. మొత్తం మీద అందరూ చచ్చారు. ఈ 100 మంది భార్యలను వేసుకొని ఈ రాజు, ఈ చక్రవర్తి స్వర్గలోకం ఎంట్రన్స్కి వెళ్ళాడు. వెళ్ళగానే మరి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. భార్యల ముందు ఇప్పుడు సంతకం పెట్టబోతున్నాడు. ఇది ఎలాంటిదంటే ప్రమాణ స్వీకారం చేసే లాంటిది అనమాట. ఒక్కసారి సుమేరు పర్వతం మీద వాళ్ళు సిగ్నేచర్ చేశారంటే ఇంకా వాళ్ళ చరిత్రలో ఒక అద్భుతమైన వ్యక్తికి ఉండిపోతారు. ఓకే, మొత్తం మీద చక్రవర్తి వచ్చాడు. గేట్లు తీశారు. గేట్లు తీయగానే గేట్ దగ్గర ఉన్న వాచ్మ్యాన్ ఏమన్నాడంటే, అయ్యా చక్రవర్తి గారు మీరు వచ్చారు, బాగుంది, ఆ 100 మందిని కూడా తెచ్చారు. ఇప్పుడు మరి నేను సంతకం పెట్టేటప్పుడు నా భార్యలందరూ చూడాలి కదా అన్నాడు. అంతే కదా, ఇప్పుడు ఎవరన్నా మినిస్టర్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆ భార్యలు పిల్లలు అందరూ వస్తారు. ఎందుకంటే మా నాన్నగారు లేకపోతే మా తాతగారు లేకపోతే మా ఆయనగారు ఏదో వాళ్ళకు ఉంటుంది కదా, తీసుకొని వస్తారు. అలాగే 100 మందిని తీసుకొచ్చాడు అట్టాసంగా. అప్పుడు ఆయన ఏమంటాడంటే, అయ్యా చక్రవర్తి గారు ఈ సుమేరు పర్వతం మీద సంతకం పెట్టడానికి మీరు ఎలిజిబుల్ అయ్యారు, ఒప్పుకుంటున్నాం. అయితే నా మాట ఒక్కసారి వినండి, వాళ్ళందరినీ ఇక్కడ వదిలేసి మీరు వెళ్ళి సంతకం పెట్టరండి అంటాడు. ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఇంత జీవితం త్యాగం చేసి నేను ఇంత పెద్ద పోటుగాడిని అయింది మా వాళ్ళు చూడొద్దా అంటాడు. నేను ఎందుకు చెప్తున్నాను ఒక్కసారి వినండి సార్, లోపలికి వెళ్ళి సంతకం పెట్టి వచ్చేయండి అంటాడు. లేదు అందరూ వెళ్ళాల్సిందే అంటాడు. సరే ఒక పని చేయండి, మీరు లోపలికి వెళ్ళి ముందు చూసి రేపండి అంటాడు. సరే ఈయన లోపలికి వెళ్తాడు. ముందు అసలు ఏంటో చూద్దామని వీళ్ళందరినీ 100 మందిని ఆపేస్తాడు. లోపలికి వెళ్తే సుమేరు పర్వతం అంగుళం కూడా ఖాళీ లేకుండా కొన్ని లక్షల సంతకాలు ఉంటాయి. అంటే నేనే పోటుగాడిని మొట్టమొదటి వచ్చి సంతకం చేస్తున్నాను నేను అనుకుంటాడు. కొన్ని లక్షల సంతకాలు ఉంటాయి. ఎక్కడ ఇంత కూడా ఖాళీ ఉండదు. ప్రజల డబ్బుతో అశ్వమేధ యాగాలు చేస్తే మరి ఫ్రీగా సంతకం పెట్టేయచ్చు. అందులో పెద్ద గొప్ప విషయం లేదు. అందరూ సంతకాలు పెట్టడానికి మొత్తం మీద అక్కడ ఖాళీ ఉండదు. ఖాళీ ఉండకపోతే లోపలికి వెళ్ళిన చక్రవర్తి అంటాడు, ఇదేందయ్యా సుమేరు పర్వతం మీద సంతకం పెట్టడం అంటే మా జీవితంలో ఏదో పెద్దది అనుకున్నా, ఇక్కడ ఎంతమంది పెట్టేశారండి. మరి పెడతారండి, సృష్టి ప్రారంభమైన దగ్గర నుంచి నీలాంటి వాళ్ళు బోచ్చేడు మంది వచ్చి పెట్టారండి అంటారు. సరే ఇప్పుడు నా పరిస్థితి ఏంటయ్యా, నా భార్యల ముందు అవమానం అయ్యా, నేను ఎక్కడ సంతకం పెట్టాలంటాడు. సరేనండి ఓ పని చేయండి, మీరు సైలెంట్ ఇటు వచ్చి ఆ కింద లైన్లో ఉన్న 4 సంతకాలు చెరిపేసి మీరు పెట్టేయండి అంటాడు. అంటే ఆయన చెరిపేసి నేను సంతకం పెట్టాలా? దాదాపు సంవత్సరాల తరబడి మేము అదే చేస్తున్నామండి, చెరిపేస్తాం మళ్ళీ పెట్టేస్తాం అంతే. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, ఇది ఎక్కడుంది అహం. ఇంకా ఆయన అనుకుంటాడు, నిజమేనయ్యా బాబు, నా భార్యను లోపల తెచ్చుంటే పరువు పోయేది, జీవితకాలం దీనికోసం శ్రమించాడని. ఎంత అవమానం చెప్పండి ఇది. వాడికి సంతకం పెట్టడానికి స్థలం లేదు, కావాలంటే చెరిపేసుకొని పెట్టుకో అంటాడు. అంటే ఈడియానికి వచ్చినాడు, ఈడిది చెరిపేసి ఆడు పెడతాడు.
మీకు ఇది ఇంకా క్లియర్గా తెలియాలంటే మీరు శ్మశానానికి వెళ్ళే ఉంటారు. మీ తాతనో మీ తండ్రినో ఎవరినో పాతి పెట్టడానికి చనిపోయినప్పుడు ఏదో కార్యానికి వెళ్ళి ఉంటారు కదా, అక్కడ చూడండి మీరు శ్మశానంలో చూడండి ఏముంటుందో. మొత్తం శ్మశానం అంతా ఇలా ఉంటుంది. మీరు వెళ్ళిన దగ్గర ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ వాడు తొవ్వేస్తాడు, పెట్టేస్తాడు. ఎంత నవ్వు వస్తుందో ఇదంతా చూసాక. అబ్బా దేవుడా, ఏం మిగిలిందిరా మనకి ఇక్కడ. ఆల్రెడీ ఇటు తొవ్వే దగ్గర ఆల్రెడీ ఇంకోటి ఎవడో ఉంటుంది ఆ కిందన. మనం పెద్ద అట్టాసంగా దానికి పూలమాలేసి దానికి హంగామా చేసి పెద్ద పొల్లలకి వచ్చి దానికి ఇది చేస్తామా? మనం వెళ్ళిన తర్వాత 4 రోజుల తర్వాత వాడు అవన్నీ పక్క తోసి మళ్ళీ నెక్స్ట్ వచ్చినాడు తొమ్మి ఆయన పడుకోబెడతాడు. అందుకే అహంభావాన్ని విసిరేయండి మై డియర్ ఫ్రెండ్స్, బతికొండగానే. తర్వాత అవకాశం ఉండదు. నేను ఎవరికన్నా ఎక్కువ, నేను ఎవరికన్నా తక్కువ. సో ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైనది మనలో ఉన్న ఆత్మీయతను పెంచే గొప్ప శకలము అహంభావాన్ని విసిరేయడం. అది ఉన్నదా, ఒక్కళ్ళ కూడా నీ దగ్గరకు రారు. వచ్చినట్టు నేను పొగుడతారు చుట్టూతా ఉండేవాళ్ళు అవసరాలకే, తర్వాత ఒక్కడ కనపడ్డాం. మీ అందరికి ఇప్పటికే అనుభవం ఇవన్నీ. జీవితం బాగుంది కాబట్టి మీ చుట్టూతా భజనగాళ్ళు ఉంటారు. ఒక్కసారి జీవితం తల్లకిందులైనా ఒక్కడ కనపడ్డ మీకు. జీవితం తల్లకిందులైనా కూడా నీతో ఉన్నాడంటే అప్పుడు నువ్వు ఆత్మీయుడు అని అర్థం. ఆంజనేయుడు ఎందుకున్నాడు శ్రీరాముడి దగ్గర చెప్పండి? ఆయన దగ్గర ఆత్మీయ ఎదుగుదల ఉంది కాబట్టి ఉన్నాడు. ఆ ఎదుగుదల ఈయన పెంచుకున్నాడు. కనుక ఫ్రెండ్స్, 8th పాయింట్ ఈజ్ అహంభావాన్ని విడిచిపెట్టండి. ఇక 9th, ఆత్మీయతలో ఎదుగుదల కావాలంటే ఫస్ట్ ఎక్కువగా సంగీతము పిల్లలతో గడపాలి. ఎక్కువ పిల్లలతో గడపాలి. పిల్లలు అంటే పెద్ద పిల్లలు కాదు, చిన్న పిల్లలు 15, 12 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపు పిల్లలతో ఎక్కువ వాళ్ళతో ఉండాలి. వాళ్ళతో ఆటలాడుకోవాలి. వాళ్ళు గోళీలు ఆడతారు. అసలు ఎన్ని కబుర్లు చెప్తారో వాళ్ళు, ఎన్ని అద్భుతాలు మాట్లాడతారో. అది మీ హృదయం అక్కడే ఓపెన్ అవుతుంది, ఇంకెక్కడ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, నేను గ్యారంటీ ఇస్తున్నా. మీరు ఎంతో సాధన చేసుకొని పోండి, ఆత్మీయ హృదయం ఓపెన్ అవ్వదు. సాధన చేస్తే ఎనర్జీ వస్తుంది, మీరు సూక్ష్మ శరీరం రిలీజ్ అవుతుంది, లేకపోతే ఇంకో తలం వెళ్తారు, ఇంకోటి చూస్తారు, అవన్నీ ఓకే, నేను కాదన్నా. ఆత్మీయ హృదయం అన్న చక్రం ఓపెన్ అవ్వాలంటే మీరు పిల్లలతో, జంతువులతో, సంగీతంతో, లలిత కళలతో గడపాల్సిందే. అందుకే మన రాఘగోపాలరావు గారు అంటారు, మనిషి అన్నాక కాస్త కళాపోసన ఉండాలి, లేకపోతే మనిషికి గొడ్డుకి తేడా లేదంటాడు. సత్యం. కనుక పిల్లలతో గడపాలి, అప్పుడే మీకు హృదయం ఓపెన్ అవుతుంది. లేకపోతే అవ్వదు ఫ్రెండ్స్. హృదయం ఓపెన్ అవ్వకపోతే ఆత్మీయ ఎదుగుదల లేదు. మీరు ఎంత చేసుకోపోండి. విశ్వామిత్రుడు కన్నా సాధన ఇవ్వడం చేస్తాడా? రమ్మన్నాడు చూద్దాం. ఎంతమంది సాధకులు రండి, విశ్వామిత్రుడి కన్నా మించిన సాధన చేసినట్టు భూమి మీద లేడు ఇప్పటి వరకు. కానీ అతను వశిష్ఠుడు 9 కొడుకుల్ని చంపిస్తాడు. ఎందుకని? ఆత్మీయత లేదు. అదే వశిష్ఠుడు 9 కొడుకులు చనిపోతే వాళ్ళ సమయం ఆసన్నమైంది కాబట్టి చనిపోయారు. విశ్వామిత్రుడు కేవలం పాత్రధారి అంటాడు. అందుకని విశ్వామిత్రుడి కన్నా వశిష్ఠుడే ఆత్మీయ చైతన్యంలో పెరిగాడు. తర్వాత విశ్వామిత్రుడు రియలైజ్ అవుతాడు. వశిష్ఠుడి యొక్క ఆత్మీయతతో విశ్వామిత్రుడు రియలైజ్ అవుతాడు. విశ్వామిత్రుడు అటక మీద కూర్చుంటాడు, కత్తి పట్టుకొని వచ్చి నరకడానికి వశిష్ఠుడిని. ఎందుకంటే ఆయన రాజు కదా, ఎంత సాధన చేశాడు, మళ్ళీ మామూలు సాధన కాదు. అటక మీద కూర్చుంటాడు. అటక మీద కూర్చున్నప్పుడు అప్పుడు వాళ్ళ ఆవిడ అంటుంటుంది, వశిష్ఠుడు భార్య, ఏమండి ఎందుకండి వాడిని అన్ని బాధలు పెడుతుంటారని. అన్నీ అంటే ఎవరు? విశ్వామిత్రుడిని ఈయన ఆడుకుంటుంటాడు అనమాట. అది ఒక ట్రైనింగ్. వాడు నా బిడ్డే కొన్నాళ్ళకి తయారవుతాడు, వాడు రాజ్యాన్ని వదిలేసి బ్రహ్మర్షి అవ్వాలని కదా వచ్చాడు, మరి వాడి కోసం నేను పరితపించొద్దా? వాడు నా బిడ్డ వాడు అంటాడు. అనగానే ఇంకా అటక మీద ఈయన సంపుదామని కూర్చున్నాడు కదా, అక్కడ కత్తి ఆడ పడేసి పైనుంచి కిందకి దూకి కాళ్ళ మీద పడతాడు. విశ్వామిత్రుడు శత్రుగా భావిస్తున్న వశిష్ఠుడికి కాళ్ళ మీద పడతాడు. ఏది చూసి? ఆత్మీయత చూసే ఫ్రెండ్స్. ఇంకేం లేదు ఇక్కడ. శక్తులు గిక్తులు అయిన తర్వాత ఆయన పక్కన పెట్టేయండి. కనుక ఆత్మీయ సుగంధం ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది ఎవరినైనా సరే మీ దగ్గర తెచ్చేస్తుంది. వశిష్ఠుడు ఆత్మీయ సుగంధాన్ని పెంచుకున్నాడు కాబట్టి విశ్వామిత్రుడు ఏం చేసినా సరే భరించి నోరు లేదు, ఆయన ఉపేక్షించాడు. వాళ్ళ ప్రారంభం ఉంది కాబట్టి నువ్వు అలా చేసావు అంతే. వాడేం చేస్తాడు పాపాడు, కానీ వాడు ఎదుగుదల, వాడు కూడా నా బిడ్డ లాంటివాడే కదా అంటాడు. అనగానే చంపుదామని వచ్చేవాడు పైనుంచి దూకి ఆయన పాదాల మీద పడి నన్ను క్షమించు నాయన అంటాడు. అప్పుడు వశిష్ఠుడు ఆయన భుజాలు పట్టుకొని బ్రహ్మర్షి పైకిలే అంటాడు. అప్పుడు బ్రహ్మర్షి అవుతాడు ఆయన. సో ఫ్రెండ్స్, ఇది ముఖ్యమైనది. కనుక షిరిడి సాయి జీవితాన్ని గమనించండి. ఎక్కువ పిల్లలతోనే గడుపుతాడు, ఎప్పుడు డాన్స్తోనే గడుపుతాడు, ఎప్పుడు హారతులతోనే గడుపుతాడు. పాటలు హారతులు అంటే
కనుక ఎక్కువ సంగీతము, పిల్లలతో గడపటము, పక్షులతో గడపటము, జంతువులతో, పక్షులతో, ఆవులతో, వాటితో. మరి ఆవనగానే శ్రేష్టమైన ఆవుని దూవుతారు. గేదొద్దా? దాన్ని కూడా గేదెతో ఉండడం, గేదెలతో దూడలతో ఉండడం, ప్రకృతి అనుకుందాం. పిల్లలు, ప్రకృతి, సంగీతం, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అది ఆత్మీయ హృదయాన్ని డబడబడబ ఓపెన్ చేస్తారు, ముఖ్యంగా పిల్లలు. ఎందుకంటే ఆత్మీయ హృదయపు తాళం చెవి తీయడానికి వచ్చిన వాళ్ళే పిల్లలు. మనమా ఎదవగ్వాల ఎదవ నస్స చేసుకోవాల అని వాళ్ళు కసిరి పారేస్తుంటాం. దాంతో ఆత్మీయ హృదయం క్లోజ్ అయిపోతుంది. కనుక ఆత్మీయ హృదయాన్ని ఓపెన్ చేసే పిల్లలు మనకు ఇవ్వబడ్డ కానుక కాబట్టి వాళ్ళతో ఎక్కువ గడపాలి ఫ్రెండ్స్. ఇది చాలా ముఖ్యమైన కమాండ్మెంట్. మరొకసారి నేను మీకు 10వ కమాండ్మెంట్ చెప్తాను. తిరస్కరణ, ప్రత్యేకత. తిరస్కరణ అంటే తిట్లు, ప్రత్యేకత అంటే ఐడెంటిఫికేషన్. మనసు మలినాలని గుర్తించండి. వాళ్ళు నన్ను తిరస్కరించారంటున్నారే, అది మీ మనసు మలినం. వాళ్ళు నన్ను గుర్తించారంటున్నారే, అది కూడా మీ మనసు మలినం. ఇది మహావతార్ బాబా చెప్పిన పాయింట్. తిరస్కరణ అండ్ ప్రత్యేకత రెండు మనసు మలినాలే. దీని మీద చెప్పాలంటే మీకు సీతాదేవిని చెప్పాలి, రోల్ మోడల్ సీతాదేవి. దీనికి ఆమె బ్రెయిన్ని వాష్ చేయడానికి, అంటే ఆమె ఆ రోజుల్లో ఒక స్త్రీని ఎవడు నచ్చితే ఆడు ఎత్తుకెళ్ళిపోయాడు ఆ యుగంలో. అలాంటిది ఆ రావణాసుడు తీసుకొచ్చాడు. ఆమె లోపల కూడా వెళ్ళకుండా ఆ చెట్టు కింద ఉంది. ఆమెకి బ్రెయిన్ వాష్ చేయడానికి ఒకరోజు భజన బృందం ఒకటి ఉంటుంది, రావణాసుడు భజన బృందం. ఆమె రోజు రావణాసుడిని పొగడటం, తర్వాత రాముడిని తిట్టడం వాళ్ళ డ్యూటీ అనమాట. అయినా సరే సీతాదేవి ఆ రెండు మనసు మలినాల కింద తీసుకుంది. తర్వాత రావణాసుడు వచ్చి పొగిడేవాడు ఆ సీతాదేవి అందాన్ని, సీతాదేవి గొప్పతనాన్ని పొగడతలు పడేసేవాడు. ఎన్ని ప్రయత్నాలు చేయని, తిట్టిన ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయినాయి, పొగడత ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయినాయి. రెండు మనసు మలినాలన్న విషయం సీతాదేవి గమనించి ఆ మనసును దాటి ఆమె బియాండ్కి వెళ్ళిపోయింది. అందుకే అన్ని రోజులు ఆమె అక్కడ ఆనందంగా ఉండగలిగింది. సీతాదేవి ఆడవలేదు, అశోకవనంలో చక్కగా హాయిగా కూర్చొని ప్రశాంతంగా ఉన్నది. ఫ్రెండ్స్, ఈ 10 కమాండ్మెంట్స్ని గుర్తుపెట్టుకోండి. మరొకసారి ఈ 10 కమాండ్మెంట్స్ మనం పరిశీలించుకుందాం. ముందుగా మరొకసారి నేను మీకు రిపీట్ చేస్తాను. మొదటిది, దైవంతో జీవించండి ఆంజనేయుడిలాగా. 2, ఏ ముద్రలోనూ ఉండకండి, ఏ ఐడెంటిటీ పెట్టుకోకండి. నేను పలానా కుటుంబం అని, పలానా మార్క్ అని, పలానా ఇదని అదని ఇదని పెట్టుకోకండి. అది ఆత్మీయత నాశనం చేసేస్తుంది. ముందు ఇంటి పేర్లకు ముందునే అనుకున్న తోకల్ని కట్ చేసేయండి. మీ కులాన్ని లేకపోతే దాన్ని చూపించే వెనకాతలు కొన్ని ఉంటాయి, అవన్నీ తీసేసేయండి. తర్వాత హృదయంతో వినండి. మీ ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళు లేకపోతే పని వాళ్ళు, వాళ్ళని హృదయంతో వినండి, వాళ్ళని హృదయంతో ఆలోచించండి, అర్థమవుతుంది మీకు. 4, వాగ్దానాలు నిలుపుకోండి, లేకపోతే ఆత్మీయత ఎగిరిపోద్ది మీకు. 5, ధర్మం మరియు కర్మని పాటించండి ధర్మరాజులాగా. 6, శ్రమయందు ఓర్పు చూపించండి కచుల్లాగా అండ్ మీకు అన్నపూర్ణమ్మలాగా. తర్వాత 7, సుఖం మరియు దుఃఖం పట్ల ఉపేక్షతో ఉండండి, ఉపేక్షతో కౌసల్యదేవిలాగా. 8, అహంభావాన్ని విసిరివేయండి, లేదంటే దాని చక్రాల కింద మనం బలైపోతాం. చాలామందికి ఆత్మీయత దొరకపోవడానికి ఇదే ప్రధాన కారణం. అహంభావం ఉన్నప్పుడు ఆత్మీయత దొరకదు. అసలు ఆత్మీయత ఇచ్చేవాళ్ళు కూడా మనుషుల దగ్గర కూడా రారు. తర్వాత సంగీతాన్ని ఎక్కువగా వినండి, పిల్లలతో ఎక్కువగా గడపండి, షిరిడి సాయిలాగా. సో అది ద బెస్ట్ మెథడ్ అది. తర్వాత ఆఖరిగా తిరస్కారం మరియు ప్రత్యేకత, ఈ రెండు మనసు మలినాలని గుర్తుంచుకోండి సీతాదేవిలాగా. సో ఫ్రెండ్స్, ఇవి 10 కమాండ్మెంట్స్ ఆత్మీయ ఎదుగుదల కోసం మనం చెప్పుకున్నాం ఈరోజు. మీరందరూ మనందరం ఆత్మీయంగా ఎదగాలని కోరుకుంటూ ఆత్మీయతతో థ్యాంక్ యూ.